విజయనగరం జిల్లా బొబ్బిల్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించారు. దేశవ్యాప్తంగా పీఎం సిరికి ఎంపికైన పాఠశాల విద్యార్థులతో ఆన్లైన్లో ముఖాముఖి నిర్వహించారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఎంపికైన సందర్భంగా ఎస్ఎస్సీ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ ఏ రామారావు అభినందించారు. డెడికేషన్ కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో ఓ కెమిస్ట్రీ ల్యాబ్ మంజూరు చేశారన్నారు. ప్లే గ్రౌండ్ కోసం ఫండ్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు ధర్మేంద్ర. అలాగే మేమందరం కూడా కలిసి మా ఎస్ఎస్సీ సభ్యులు మిగిలిన వాళ్ళందరం కలిసి మాకున్నటువంటి బాధకదని చెప్పుకున్నాం. సో సార్ కూడా కైండ్ హార్ట్ ఎంత వీలైతే అంత మనం ఎక్స్టెండ్ చేస్తామని చెప్పుకున్నారు. సో దానికి మరొకసారి సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పాఠశాల టీఎం3లో ఈ డిస్ట్రిక్ట్ మొత్తం మీద సెలెక్ట్ అయ్యి ఫస్ట్ ప్లేస్లో రావడానికి నాకు తోడ్పాటు అందించినటువంటి మా అందరికీ కూడా ఎవ్రీ మెంబర్, మా స్టాఫ్ మెంబర్స్ కానివ్వండి, ఎస్ఎంసీ మెంబర్స్ కానివ్వండి, చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ, అలాగే హైయర్ అఫీషియల్ సార్ లేకపోతే, ఏపీసీ గారు లేకపోతే ఇప్పుడు ముఖస్థితి కాదు, కానీ మాకు ఈ మాత్రం నీళ్ళు కూడా ఉండేది. సార్ వచ్చి ఇది అంటుంటే సార్ దీనికి ముందు ఇంకా ఘోరంగా ఉండేదని చెప్పి మేము చెప్పడం జరిగింది. ముందైతే ఇది కూడా ఉండేది కాదు. సో ఈ ఫెసిలిటీస్ మాకు రావడానికి కారణం ఏపీసీ గారు ముఖ్యంగా. సో ఆయనకు మాత్రం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా కొన్ని మాకు శాంక్షన్ అవుతున్నాయి. యాక్చువల్గా మా 40 టాయిలెట్స్ నీడెడ్. ఎప్పుడో 83లో కట్టారు. అవన్నీ కూడా కింద డ్రైనేజ్ మీద ఏం లేవు. సో వాటికి మళ్ళీ ఒక 40 టాయిలెట్స్ ఒకదానికి, తర్వాత 8 క్లాస్ రూమ్స్ ఒకదానికి, వీటన్నిటి కూడా మేము రిక్వెస్ట్ పెట్టున్నాము. అలాగే రిపీటెడ్గా ఒక 13 ఐటమ్స్ ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇంటర్నల్ రోడ్స్ లేవు, అలాగే ఇంటర్నల్ వైరింగ్ లేదు. అలాగే స్టూడెంట్కి ఏమొచ్చో ఏం రాదో మనకే తెలిసిపోతుంది. తనకు అనుగుణంగా మీరు చేయండి అనేది గైడ్ చేస్తున్నాం. ఫ్యాకల్టీ కూడా చాలా బాగా ట్రై చేస్తున్నారు. ఈసారి మనం అదొక హిస్టారికల్ ఎలిమెంట్ని ఎందుకు ట్రై చేయకూడదు? 100% కేజీబీయూస్లో 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పాస్ అయ్యారు. ఎంతమందికి 500 వచ్చిందనేది వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్ అండ్ 100%, బట్ 100% పాస్ కావాలండి. సెకండ్ది వచ్చేసరికి ఏంటంటే సెక్యూరిటీ పారామీటర్స్ అన్నీ కూడా, అంటే మొత్తం 26 కేజీబీయూస్లో కూడా సెక్యూరిటీ పారామీటర్స్ అన్నీ స్టడీ చేసాం. పర్టికులర్లీ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి అన్ని కేజీబీయూస్లో కూడా పౌడర్కి సంబంధించినటువంటి ఫైర్ దాని మీద డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చాం. ఏదైనా అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగినట్టయితే ఏ విధంగా రియాక్ట్ కావాలని. ఈ మధ్య ఒక 10-15 డేస్ నుంచి కొద్ది స్పోర్ట్స్కి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. స్పోర్ట్స్లో కూడా 5 ఎంచుకున్నామండి. 5: ఒకటి షటిల్ బ్యాడ్మింటన్, రెండోది వాలీబాల్, మూడోది టెన్నికాయిట్, నాలుగోది చెస్, 5వది క్యారమ్స్. ఈ 5టికి కూడా ఆగస్టు 15 లోపు, అంటే ఆగస్టు 10 లోపే ఆల్మోస్ట్ 50% వరకు అన్ని కోర్ట్స్ ప్రిపేర్ చేసాము. అండ్ అఫ్కోర్స్ ఆగస్టు 10 లోపు, అంటే ఇది పెద్ద ఖర్చు అయినవి కూడా కాదు, కొద్ది ఫోకస్ పెడితే సరిపోద్దనే ఉద్దేశంతో స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం మా ఫ్యాకల్టీ కూడా ట్రైనింగ్